శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేక పూజలు చేయబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ ప్రత్యేకంగా చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. సంప్రదించవలసిన నెంబర్ 8121913664. నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల వేళ ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ అనూహ్యంగా రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసింది. ఈ సమయంలో అనూహ్యంగా ఆయన వైదొలగడంతో ఇప్పుడు తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎంపిక చేస్తారు అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ సమయంలో ఉపరాష్ట్రపతిని ఎలా ఎన్నుకుంటారు అనేది ఇప్పుడు చూద్దాం. అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్ఖడ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన విషయం తెలిసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ పలు సందేహాలు తెరపైకి తెచ్చింది. ఆ సంగతి అలా ఉంటే భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించే ప్రక్రియను ప్రారంభించినట్లు భారత ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత భారత ఎన్నికల కమిషన్ కు ఆర్టికల్ 324 ప్రకారం ఉంది అని, భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు 1952 రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల చట్టం దాని కింద రూపొందించబడిన నియమాలు అంటే 1974 రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల నియమాలు ద్వారా నిర్వహించబడతాయని ఎలక్షన్ కమిషన్ ఒక ప్రకటనలో పేర్కొంది. కాగా ఉపరాష్ట్రపతిని పార్లమెంటులోని ఉభయ సభల్లోని సభ్యులు ఎన్నుకుంటారు. ఇందులో భాగంగా లోక్సభ, రాజ్యసభ సభ్యులతో పాటు రాజ్యసభలో నామినేటెడ్ సభ్యులకు ఈ ఎన్నికలో ఓటు హక్కు ఉంటుంది. వాస్తవానికి లోక్సభలో 543 మంది సభ్యులు ఉన్నారు అనే సంగతి తెలిసిందే. అయితే పశ్చిమ బెంగాల్లోని బసీర్హాట్ సీటు ఖాళీగా ఉండడంతో ప్రస్తుతం ఆ సంఖ్య 542గా ఉంది. ఇక రాజ్యసభలో 240 మంది ఉన్నారు. వారితో పాటు 4 నామినేటెడ్ సభ్యులతో కలిపి 244 మంది ఉన్నారు. ఆ విధంగా ఉభయ సభల మొత్తం సభ్యుల సంఖ్య ప్రస్తుతం 786గా ఉంది. ఇందులో ఉపరాష్ట్రపతిని ఎన్నుకోవడం 394 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ విషయంలో ఎన్డీఏకు స్పష్టమైన మెజారిటీ ఉంది. ఇందులో భాగంగా లోక్సభలో ఎన్డీఏకు 293 మంది సభ్యుల బలముండగా రాజ్యసభలో 129 మంది మద్దతు ఉంది. మొత్తంగా 422 మంది సభ్యులు ఎన్డీఏకు అనుకూలంగా ఉన్నారు. దీంతో ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకుంటారు అనే విషయం ఇప్పుడు బీజేపీ కోర్టులో స్పష్టంగా ఉందన్నమాట. తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎవరిని ఎంపిక చేస్తారు అన్న దానిపై ఉత్కంఠ నెలకొన్న వేళ తెరపైకి 2 పేర్లు వచ్చాయి. అందులో ఒకటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పేరు కాగా మరొకటి కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశి థరూర్. మరికొన్ని నెలల్లో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసింది. ఆ ఎన్నికల్లో జేడీయూ కూడా ఎన్డీఏ కూటమితో కలిసే బరిలోకి దిగుతుంది. ఈ నేపథ్యంలో ధన్ఖడ్ స్థానంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలి అని బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు అని తెలుస్తోంది. తద్వారా బీహార్ ఎన్నికల్లో గెలిస్తే ముఖ్యమంత్రి పదవి బీజేపీకి దక్కించుకోవచ్చు అని ప్లాన్ అని అంటున్నారు. మరోవైపు గత కొన్ని రోజులుగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ కు క్రమంగా దూరమవుతున్నట్లు కనిపిస్తున్న శశి థరూర్ త్వరలో అధికారికంగా హస్తానికి గుడ్ బై చెప్పి కాషాయ దళంలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజా చర్చల్లో శశి థరూర్ పేరు తెరపైకి వచ్చింది అని అంటున్నారు.